టు మై ఛానల్ రాణి వీలాగ్స్ 21. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఈ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ రోజున దేశమంతా కూడా ఈ వినాయక చవితిని బాగా జరుపుకుంటూ ఉంటారు. అదేవిధంగా అన్ని వీధుల్లోని, కూడళ్ళలోని, సెంటర్లోని అన్ని చోట్ల కూడా వినాయకుడు విగ్రహాన్ని ప్రతిష్ఠించి నవరాత్రులు పూజలు చేసి అన్నదానం చేస్తూ ఉంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే మా ఇంట్లో నేను వినాయక చవితిని ఎలా చేశాను అనేది, పూజా కార్యక్రమాలు, అదేవిధంగా పాలవెల్లి కట్టడం, ఏ ప్రసాదాలు పెట్టాను అనేది నేను ఈ మొత్తం వీడియోలో మీకు చూపిస్తాను. నాతో పాటు మా ఇంట్లో ముందుగా పాలవెల్లి కట్టడానికి మనం అయితే తీసుకోవాలి. మొక్కజొన్న పొత్తులు 4 వైపులా 4 కట్టడానికి, అదేవిధంగా ద్రాక్ష కట్టడానికి. ఇది వచ్చి వెలక్కాయ, ఇది మారేడుకాయ, ఇవి నారింజ, ఇవేమో యాపిల్స్. ఇవన్నీ కూడా పాలవెల్లికి కట్టుకుందాం. ఎంతకన్నా ఎక్కువగా పళ్ళు తీసుకుంటే పాలవెల్లి బరువుగా ఉంటుంది. సో ఇప్పుడు పాలవెల్లి తీసుకుని పురుకోసు ఉంది కదా, దీంతో ఇవి కట్ చేసుకుని ఒక్కొక్క దానికి కట్టి పాలవెల్లికి కట్టుకోవాలి. సో ఇది పాలవెల్లి. దీనికి పసుపు రాసుకుని బొట్లు పెట్టుకోవాలి. పాలవెల్లికి వినాయకుడికి పత్రి కూడా మనం పత్రితో కూడా మనం పూజిస్తాము. ఇది అదేవిధంగా ఇది వచ్చి నేరేడు, ఇంకా సపోటా, జామ, నారింజ, కమల, ఇది వచ్చి మారేడు, ఇది వచ్చి దర్భగడ్డి. వీటన్నిటితోటి మనం వినాయకుడి పత్రి అంతా కూడా నాకు నా టెర్రస్ గార్డెన్లోనే ఉంది. దాన్ని ఈరోజు పూజ కోసం నేను కోయడం జరిగింది. పాలవెల్లి చూడండి, పాలవెల్లికి లైటింగ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇది తాడు, మెరుపులో తాడు ఒకటి వేయడం జరిగింది. అదే దండ ఒకటి కట్టడం, అటు ఇటు కొబ్బరి అరటి పిలకలు పెట్టడం, కలవ పువ్వులు, ఇంకో పాలవెల్లి కట్టడం జరిగింది. యాపిల్, ద్రాక్ష, అదేవిధంగా ఎదుగు ఎలక్కాయ, నారింజ, లోపల ద్రాక్ష ఇవి ఉన్నాయి. దర్భగడ్డి కూడా ఉంది. పత్రిక అంతా లోపల వేయడం జరిగింది. అదే వినాయకుడికి పెట్టే టోపీ కూడా పైన పెట్టడం జరిగింది. సో వినాయకుడిని చూడండి. సో వినాయకుడికి దండ వేయడం జరిగింది. అదేవిధంగా పసుపు, కుంకుమ, గంధం రాయడం జరిగింది. వినాయకుడికి ఇష్టమైనది పానకం, చలిమిడి, వడపప్పు, అదేవిధంగా ఉండ్రాళ్ళు, కుడుములు కూడా ఈరోజు వినాయకుడికి నైవేద్యంగా పెడతాము. ఇది వెండి వినాయకుడు. ఈ వెండి వినాయకుడికి కూడా వేరుగా పూజ చేయడం జరిగింది. మనం ఏ పని ప్రారంభించాలన్నా, ఏ పూజ చేసుకోవాలన్నా, ఏ వ్రతం చేసుకోవాలన్నా, ఏ మంచి పని చేయాలన్నా, ఏదైనా కూడా మనం వినాయకుడి పూజతోటి ప్రారంభం చేస్తాం. అంటే వినాయకుడు అంత శక్తిమంతుడు, పవర్ఫుల్.
సో ఏమన్నా విఘ్నాలు కలుగుతాయని ముందుగా వినాయకుడి పూజ ప్రతి పూజకి ముందు కానీ ముందు అదేవిధంగా వ్రతాలు ముందు, అలాగే ఓపెనింగ్స్, కొత్త వాహనాలు కొన్నప్పుడు, గృహప్రవేశం అయినప్పుడు, ఇవన్నిటికీ కూడా ముందుగా మనం వినాయకుడి పూజ చేస్తూ ఉంటాం. పానకం, కుడుములు, పరమాన్నం, చలిమిడి, వడపప్పు, ఉండ్రాళ్ళు ప్రసాదంగా సమర్పించడం జరిగింది. కొబ్బరికాయ కొట్టి వ్రత విధానం అంతా కూడా చదువుకుని పూజ చేసిన తర్వాత కథలు చదవడం ఉంటుంది. 5 కథలు చదివిన తర్వాత పూజ పరిసమాప్తం అవుతుంది. మనం 3 రోజులు కానీ 5 రోజులు కానీ మనం ఇంట్లో ఉండే వినాయకుడిని నిమజ్జనం చేస్తాము. 3వ రోజు వినాయకుడిని కదిపి మనం నిమజ్జనం చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరొకసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మళ్ళీ కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.